మహేంద్ర సింగ్ ఆయన వచ్చేసి ఈ పిటిషన్ విచారించడానికి నువ్వు లాయర్గా ఎట్లా వచ్చావయ్యా మీ క్లయింట్ తీసుకొని ఇదేమన్నా పిటిషనా అని చెప్పేసి ఆ లాయర్ను కూడా ఘాటుగా హెచ్చరించింది. ఇంకోసారి ఇటువంటి అన్ని చేయకొద్దు, ఇదొక పనికి మాలిన పిటిషను అనింది. మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఇదొక పనికి మాలిన పిటిషను అంటే ఒక సిబిఐ అనేది అత్యున్నత దర్యాప్తు సంస్థ మన దేశంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంబంధించి ఏముంటాయి ఈ కేసులు, ఏపీ స్టేట్కి సంబంధించి గవర్నమెంట్ పెట్టినట్టు స్కిల్ డెవలప్మెంట్ అనో ఇంకోటి కొన్ని ఉంటాయి. అవి ఏవి మనకు ప్రూవ్ అయింది లేదు. ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఉన్నాడు, మొన్న కూడా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు ఈ పిటిషన్ బాలయ్య తీసుకెళ్లి సుప్రీంకోర్టులో వేసి ఇవన్నీ సిబిఐ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏ సిబిఐకి పని లేదా? నీ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న పోలీసులకు మీద నమ్మకం లేదా? అంతే కదా. సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమండి అంటే అర్థం ఏంటి? స్టేట్ పోలీసు మీద మాకు నమ్మకం లేదన్నట్టు. ఆ పిటిషన్ను చూసిన సుప్రీంకోర్టు చాలా ఘాటుగానే ఇంకొక మాట మాట్లాడినామంటే చంద్రబాబు నాయుడు కేసులన్నీ సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలని, మేము వేసే ఫైన్ను నువ్వు కట్టలేవు అనే అంత స్ట్రాంగ్ వార్నింగ్.